ప్రభుత్వంలో ఉన్నారు కదా, పాదయాత్రలు ఎందుకు అంటా ఉన్నారు? పెద్దలు శ్రీధర్బాబు గారు చెప్పినట్టుగా పాదయాత్ర అనేది కాంగ్రెస్ పార్టీలో నరాల్లో ఇముడుకుపోయినటువంటి అంశం. గాంధీ మహాత్ముని మొదలుకొని మొన్న రాహుల్ గాంధీ వరకు పాదయాత్రల ద్వారానే ఈ దేశాన్ని చదవగలిగినారు, ఈ దేశాన్ని చూడగలిగినారు, ఈ దేశాన్ని సమూలంగా అర్థం చేసుకోగలిగినారు. దాంట్లో భాగంగా రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో యాత్ర ఊరికే భౌగోళికంగా తిరగలే, సామాజిక పరంగా, ప్రాంతాల పరంగా, జిల్లాల పరంగా, వృత్తుల పరంగా, కులాల పరంగా, మతాల పరంగా చదవగలిగినాడు. కాబట్టి భారత్ జోడో యాత్ర ఈ ప్రపంచ చరిత్రలో పుట్టంలోకి ఎక్కిందనే మాట కూడా సుందరంగా మనవి చేస్తా ఉన్నాను. వారి ఆదేశం మేరకే ఖర్గే గారు మొన్న ఢిల్లీలో, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, హైదరాబాద్ లో ఉంటే సరిపోదు, ప్రజల్లోకి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండే పార్టీ కాబట్టి మీరు ప్రజల్లోకి వెళ్ళాలని ఆదేశాలు ఇస్తే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మిత్రులారా, కారణం ఏమిటి? 10 కిలోమీటర్లు నడిస్తే సరిపోద్దా? అది కాదు. ఈ 10 కిలోమీటర్ యాత్రలో చాలా విషయాలు చదవగలుగుతాం మేము. ఈ 10 కిలోమీటర్ యాత్రలో రేపు జరగబోయే సమావేశంలో మా కార్యకర్తలు ఇచ్చేటువంటి సమాచారం, మా కార్యకర్తలు ఇచ్చేటువంటి విలువైనటువంటి ప్రస్తావనలు, ప్రశ్నలు వింటాము. జనంలో ఏం జరుగుతుంది, జనానికి ఇంకేం కావాలి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, మీకు తెలిసి ఈ రాష్ట్రంలో ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఎన్ని యాత్రలు చేశారో చూశారు కదా, ఎన్ని జంగు సర్యలు చేశారు. కులాల వారీగా, యువకుల వారీగా, మహిళల వారీగా ఎన్ని ఉద్యమాలు చేస్తే అధికారంలోకి వచ్చినాం మీరు చూసినారు. ఎప్పుడు ప్రజల్లో ఉండే అలవాటున్నా మేము మళ్ళీ ప్రజల్లో ఉందామనే ఆలోచనతో ఇక్కడికి వచ్చినాం. మిత్రులారా, మీ ఆశీర్వాదం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు తుక్కుగూడలో ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఆనాడు మీనాక్షి నటరాజన్ గారు, దీపాదాస్ మున్షి గారు, మాణిక్ తాకిరే గారు, మాణిక్ ఠాగూర్ గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు నమ్మినారు కాబట్టే, ఆ 6 గ్యారెంటీలు నమ్మినారు కాబట్టి మాకు అధికారం ఇచ్చారు. మిత్రులారా, మీ అందరికీ ధన్యవాదములు. ఒక నమ్మకంతో మాకు అధికారం ఇచ్చినారు, అంతే కదా. సోనియా గాంధీ గారు ఒక మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటున్న నమ్మకంతో మాకు అధికారం ఇచ్చినారు. యువకుడుగా ఉన్న రాహుల్ గాంధీ గారు, సీనియర్ నాయకుడు ఖర్గే గారు తెలంగాణ విషయంలో ఒక ఆలోచన చేస్తా ఉన్నారు కాబట్టి మమ్మల్ని నమ్మినారు. యువకుడుగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మొండిగా ఉంటారు, ఒక మాట ఇస్తే నిలబెట్టుకుంటున్న నమ్మకంతో మాకు అధికారం ఇచ్చినారు. అందుకే మిత్రులారా, మీ నమ్మకాన్ని ఏ కోశాన వమ్ము చేసేది లేదు. ఎంత కష్టమైనా నష్టమైనా మేమిచ్చిన వాగ్దానం అన్ని అంశాలను పూరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీకు తెలియదు కాదు, కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఎంత అప్పులో ముంచాడో మీకు తెలియదు కాదు. 7.5 లక్షల అప్పుల కూర్పులో ముంచిపోతే కూడా ఒకటొక్కటిగా తీర్చుకుంటూ ఎన్ని ఇబ్బందులైనా 6 గ్యారెంటీలు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన మొదటిగా ఇచ్చినట్టు ఉచిత బస్సు మొదలుకొని మొన్న ఇచ్చిన సన్న బియ్యాల వరకు, ఇప్పుడు ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్ల వరకు, ఇప్పుడు ఇస్తున్న రేషన్ కార్డుల వరకు ప్రతి అంశంలో కాంగ్రెస్ పార్టీ మట్టుమాన నిలబెట్టుకుంటా పోతా ఉంది. 10 ఏళ్లలో పట్టుమని 20,000 కోట్ల విదేశీ రుణం తీసుకురాలి. శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ గా రేవంత్ రెడ్డి గారు దావోస్కి వెళ్లి 1,85,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినారు. ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలుసా మిత్రమా మీకు? 1,85,000 కోట్ల పెట్టుబడి, విదేశీ పెట్టుబడి వస్తే ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయో తెలుసా? ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. రైతుల విషయంలో గాని, రైతు కూలీల విషయంలో గాని, ఆఖరికి నిరుద్యోగుల విషయంలో గాని 10 ఏళ్ల అధికారులు ఉండి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత ఎవరికైనా తెలుసా? 25,000 దాటలే. మేము వచ్చి 20 నెలల్లో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత? 65,000. ఇంకా 35,000 ఇస్తామన్న మాట శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు.
1,00,000 ఉద్యోగాలు 2 సంవత్సరాలు ఇచ్చి తీరుతాము. ఇస్తారు కదా బాబు గారు? ఇంకా 35,000 ఉద్యోగాలు మా మాట నిలబెట్టుకుంటామనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మిత్రులుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కుటుంబాల కోసం కాదు, మీకోసం. ఈ రాష్ట్రంలో కుటుంబ పాలనని అంతమొందించాలి, రాష్ట్రాన్ని దోచుకుంటున్న ప్రభుత్వాన్ని వెనక్కు తిప్పాలి అనే ఒక సదుద్దేశంతో మీరు మాకు అధికారం ఇచ్చారు. దాన్ని కట్టబెట్టుకుని మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నెత్తిన పెట్టుకుని ఇంకా 3 ఏళ్లు పాలన, ప్రభుత్వ పాలన, బంగారు పాలన చేసి మీ అందరి జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేస్తా ఉంది రేవంత్ రెడ్డి గారి సర్కార్ అనే మాట కూడా మనం చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరంతరం ప్రజల్లో ఉండి పనిచేస్తా ఉన్నారు. కారణం వాస్తవాలు తెలవాలి. ఈ పాదయాత్ర కూడా వాస్తవాలు తెలియడానికి. ఏ ప్రభుత్వమైనా అక్కడ కొంత లొసుగులు ఉంటాయి. ఆ లొసుగులు కూడా సరిదిద్దే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఈ పాదయాత్ర చేపట్టామనే మాట కూడా మనం చెప్తా ఉన్నాను. ఈ దేశానికి దశ దిశ రాహుల్ గాంధీ గారు నిస్వార్థంగా, నిజాయితీగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని తపన పడుతున్నట్టు నాయకుడు రాహుల్ గాంధీ గారు. వారి నాయకత్వంలో మనం పనిచేస్తా ఉన్నాం. 70 ఏళ్ల అనుభవం ఖర్గే నాయకత్వంలో మనం పనిచేస్తా ఉన్నాం. వారి ఆశయాలు అనుగుణంగా మీతో కలిసి ముందుకెళ్దామనే ఆలోచనతో ఈ పాదయాత్ర చేపట్టిన మిత్రులారా, సోదర సోదరిమణులు అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా కామారెడ్డిలో నేనే డిక్లరేషన్ ప్రవేశపెట్టినాను. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో, 42% రిజర్వేషన్ విద్యా ఉపాధిలో కలగజేస్తూ 2 బిల్లులు అసెంబ్లీలో పాస్ చేసుకోవడం జరిగింది. ఆనాడు బీజేపీ సభ్యులు అసెంబ్లీలో పాస్ చేసినప్పుడు ఓటేసినాడు. ఇలా ఢిల్లీకి పంపి సుప్రీంకోర్టు సీలింగ్ తీయాలంటే మాత్రం ముఖం చాటేసి కాదే కానంటున్నారు. ఇది బీజేపీ వారికి వెనకబడే తరగతుల ఉన్నటువంటి ప్రేమ అనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఊరుకునే లేదు. రేవంత్ రెడ్డి గారు శపథం తీసుకున్నారు. బీజేపీ ప్రభుత్వం మెడలు వంచైనా పర్వాలే, ఢిల్లీలో కూర్చొని 3 రోజులు దీక్ష చేసి రిజర్వేషన్ తెచ్చుకుందామనే మాటగా ముందుకు పోతా ఉన్నాం మిత్రులారా. 5 రోజులు పాదయాత్ర ముందుగానే 5, 6, 7న ఢిల్లీకి పోదాం. మీరు మిమ్మల్ని కూడా రమ్మాల్సింది కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రజల కోరిక 42% రిజర్వేషన్ అనేది. ఆ రిజర్వేషన్ సాధించుకునేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో, పిసిసి నాయకత్వంలో, మీనాక్షి మేడం నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, చైర్మన్లు అందరం కూడా ఢిల్లీకి వెళ్లి కూర్చోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్నామని మాట చెప్తా ఉన్నాం. 6న జంతర్ మంతర్లో ఢిల్లీ కదిలే విధంగా ప్రతి శాసనసభ్యుడు, ప్రతి శాసన మండలి సభ్యుడు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి, మేమందరూ కూడా జంతర్ మంతర్లో ధర్నా చేస్తా ఉన్నాం. కారణం బీజేపీ పార్టీ మనల్ని మోసం చేస్తా ఉంది కాబట్టి రిజర్వేషన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తామనే మాట కూడా మనం చెప్తా ఉన్నాం. 20 మాసాలుగా కష్టపడి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రిజర్వేషన్ 42% తీసుకొస్తే అక్కడ ఆయన కూతురు నేనే తెచ్చినంటా ఉంది. ఆవిడకి ఏం సంబంధం రిజర్వేషన్లతో? ఒక్క మహిళ కూడా పోయినసారి 2014 నుంచి 18 దాకా ఒక మహిళ కేబినెట్ లో మంత్రి లేకుంటే అడిగే ముఖం లేని ఆవిడ గారు నేను పోరాడితే రిజర్వేషన్ వచ్చింది గుబ్బా గులాలు ఊసుకుంటా ఉంది. నవ్వేస్తా ఉంది మిత్రులారా. అసలు రిజర్వేషన్ ఏంటి, మనం పడ్డ ప్రయాస ఏంటి? 22 మేము గాని, మా మంత్రులు గాని, మా సురేఖకు గాని, పొన్నం ప్రభాకర్ గాని, రెడ్డి అయి ఉండి కూడా ముఖ్యమంత్రి గారు కూడా బీసీల కోసం వెనుదలుగా నిలబెడితే మేము తీసుకొచ్చి మేము సంబరాలు చేసుకోవాలి, కానీ వాళ్ళు కరెంటు మూసుకొని సంబరాలు చేసుకుంటా ఉన్నారు. వర్గీకరణ ఎంత దమ్ముంటే చేయాలండి. సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చిన మరుక్షణమే 2 వర్గాలను ఒప్పించి మెప్పించి వర్గీకరణ చేయడం జరిగింది. 2 వర్గాలను ఒప్పించమంటే మాసామాసి కాదు. ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరిని ఒప్పించి మెప్పించి సజావుగా చేయడం జరిగింది. అదే కాదు మిత్రమా, సోదరుని చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అంటే అకుంఠిత దీక్షగా ఉన్న పార్టీ, ఇట్లే మాటిచ్చి కర్చీఫ్ లాగా వదిలేసే పార్టీ కాదు.
దానికి కారణంగానే సోనియా గాంధీ గారు మాటిచ్చారు కాబట్టి తెలంగాణ ఇచ్చినారు. రాహుల్ గాంధీ ఖర్గే గారు మాటిచ్చినారు కాబట్టి 6 గ్యారెంటీలు ఇస్తా ఉన్నాము. రేపు కూడా అదే. ఈ 3 సంవత్సరాలు కూడా మీ ఆకాంక్షల మేరకు, మీ కోరికల మేరకు మీరు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ప్రభుత్వం నడుస్తుంది. ఇది మీ ప్రభుత్వము, ఇది మీరు ఎన్నుకున్న ప్రభుత్వము, ఇది మీకోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం. ఇది రాహుల్ గాంధీ ఖర్గే నేతృత్వం నడుస్తున్న ప్రభుత్వం. మా మీద ఎప్పటికప్పుడు ఆశీర్వాదిస్తూనే ప్రజలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పేటువంటి నాయకుడు ఖర్గే గారు. ప్రజల్ని నొప్పించకుండా వారి ఆచరణ మేరకు పనిచేయండి అని చెప్పే నాయకుడు మాకు రాహుల్ గాంధీ గారు. పుష్కలంగా ఆశీర్వాదం ఇచ్చే సోనియా గాంధీ గారు. వారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలు ఆకాంక్షల మేరకు పనిచేస్తుంది. కొందరు అంటా ఉన్నారు స్థానిక సంస్థలో ఉండే పాదయాత్ర అని. అవసరం లేదు మిత్రులారా. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ గెలవదా? రేపు గెలుస్తుంది కదా. దానికోసం కాదు మిత్రమా, మీతో మమేకం కావాలి, మీతో కష్ట సుఖాలు పంచుకోవాలి, వస్తున్న ఫలాల గురించి తెలుసుకోవాలి, మీకు అందుతున్న ఫలాల గురించి తెలుసుకోవాలి. సన్న బియ్య కార్యక్రమం ఆషామాషి కార్యక్రమమా? ఒక తలకి 6 కిలోల చొప్పున మేము తింటున్న బియ్యం, మీరు తింటున్న బియ్యం ఒకటే కదా. ఎంత గొప్ప స్కీమ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మన సోదరులు మన ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నారు. దేశంలో కర్ణాటక, తెలంగాణ మినహా ఎక్కడా లేదు ఈ స్కీము. రుణమాఫీ చేయగలిగినాం, రైతు భరోసా ఇవ్వగలుగుతున్నాం. మనం కోరుకున్న తెలంగాణ దేనికోసం? ఉద్యోగాల కోసం కదా. ఆ ఉద్యోగాలు 65,000 ఇవ్వగలిగినాం. ఇంకా 35,000 ఇస్తామని చెప్తా ఉన్నాం. ఇస్తామనే మాట కేసీఆర్ మాట కాదు ఇది. ప్రతి ఎలక్షన్ ఏం చెప్పిండు? బై ఎలక్షన్ రాగానే నిరుద్యోగ వృత్తిస్తా, బై ఎలక్షన్ రాగానే రైతు బంధిస్తా, దళిత బంధిస్తా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా. ఎన్ని ఇచ్చిందమ్మా మనకి? ఈ పరిగిలో 10 ఏళ్ల కాలంలో ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? 3 ఎకరాల భూమి ఇచ్చిందా? ప్రభుత్వ ఉద్యోగం ఇంట్లో ఒకటి వచ్చినాయా? ఉన్న భూములు నరుకుంది కూడా హైదరాబాద్ లో. 1000 ఎకరాలు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కుటుంబం అమ్ముకునేశారు. చౌకట్టలకి ప్రైవేట్ సంస్థలు కట్టబెట్టేశారు. మన భవిష్యత్ తరాల కోసం ఉంచిపోయినటువంటి భూములు, ఆనాడు నిజాం ప్రభు వదిలిపోయిన భూములు, లక్షల కోట్ల విలువ చేసే భూములు అప్పనంగా ప్రైవేట్ సంస్థలకు అమ్మేస్తున్నారు. వాళ్ళ నూకలు చెల్లని మిత్రులారా, బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఉండదు కాక ఉండదు. శపథాబద్ధంగా మీ మీద నమ్మకంతో చెప్తా ఉన్నాను. వచ్చేది కాంగ్రెసే, మీతో ఉండేది కాంగ్రెసే, మీ కష్ట సుఖాలు పాలు పంచుకునేది కాంగ్రెసే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము నిరంతరం మీకోసమే పనిచేస్తామనే మాట ఈ పాదయాత్ర సాక్షిగా చెబుతూ మీ అందరికి కూడా ఇక్కడికి వచ్చి మా పాదయాత్రలో పాలు పంచుకొని మా అందరిని ఆశీర్వదించినందుకు పరిగి రంగారెడ్డి, ఉమారెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన మిత్రులందరికీ కూడా, सेंट्रल ऑर्गेनाइजेशन के यूथ कांग्रेस, महिला कांग्रेस, सेवा दल, एनएसयूआई और डिपार्टमेंट के साथीगण और हमारे सभी एमएलए साथीगण और जो चुनाव लड़े वो हमारे सभी सम्मानित साथियों और बहुत ही हम सबके सम्मानित और प्यारे कार्यकर्ता भाइयों और बहनों, मैं आप सबका पहले तो बहुत बहुत धन्यवाद करती हूँ। आप सबने बहुत मेहनत से, बहुत प्यार से ये पदयात्रा का समायोजन यहाँ पर किया। मुझे आपके बीच में आकर अपनी बात रखने का मौका दिया, मैं उसके लिए भी आप सबका बहुत बहुत धन्यवाद करती हूँ। और जो पदयात्रा की परंपरा है वो बहुत पुरानी परंपरा है। आप और हम सब जानते हैं कि हमारे देश में जब भी हम किसी तीर्थ स्थान पर जाते हैं, किसी मंदिर में जाते हैं, हमारे इस्लाम को मानने वाले लोग काबा जाते हैं, किसी भी धर्म स्थल पर कोई भी जाते हैं, किसी भी मजहब के लोग जाते हैं, तो उस पवित्र स्थान तक हम पैदल जाते हैं। क्योंकि जब हम पैदल चलते हैं तो हमें अपने अंदर झांक कर देखने का मौका मिलता है और हमारे अपने अंदर जो ईश्वर है, जो खुदा है, उसको जानने का मौका मिलता है। और एक जनतंत्र में
जनता से बढ़कर कोई ईश्वर नहीं है। हर एक भारत के लोगों के मन में जो ईश्वर है उसके दर्शन करने का 3,500 किलोमीटर पैदल चलकर राहुल जी ने एक नया रास्ता हम सबको दिखाया। हम सब उसी रास्ते पर चलकर आपके बीच में आए हैं। प्रदेश में कांग्रेस की सरकार बनी, आप सबका आशीर्वाद रहा। हमारे माननीय मुख्यमंत्री श्री रेवंत रेड्डी जी पूरा प्रयास कर रहे हैं कि जो उन्होंने घोषणा पत्र में वायदे किए उसको पूरा करें। जिस तरह से किसानों के खाते में पैसे आए, जो भरोसा उन्होंने उन पर जताया, जिस तरह से आपको अच्छा चावल खाने के लिए मिले, उसके लिए कार्यक्रम फाइन राइस प्रोग्राम बना। जिस तरह से माता बहनों को बस में जाने के लिए फ्री में मौका मिला, जिस तरह से इंटीग्रेटेड स्कूल यानी कि सभी तरह के एक कैंपस में हमारे गांव के या शहर के बच्चों को आगे बढ़ने का मौका मिले, दुनिया के बड़े बड़े देशों से उनको मुकाबला करने का मौका मिले, ये हमारे सरकार की कोशिश है। और इसके साथ जिसकी बात आजकल राहुल जी हर जगह करते हैं, मैं मध्य प्रदेश से आती हूँ, हमारे यहाँ भी राहुल जी आते हैं तो तेलंगाना मॉडल की बात करते हैं। तो वो तेलंगाना मॉडल क्या है? तेलंगाना मॉडल है जाति जनगणना करके वो वर्ग जो सदियों से हाशिए पर खड़ा है उसको आगे बढ़ने का मौका देना। जिसको मौका देने की लड़ाई महात्मा ज्योतिबा फुले और सावित्रीबाई फुले ने की, बाबा साहेब अम्बेडकर ने की, जिसको आगे बढ़ाने की बात महात्मा गांधी ने की, नारायण गुरु और पेरियार ने की, उस काम को और आगे हम कैसे बढ़ाएं। जिस तरह से नेहरू जी ने, इंदिरा जी ने किसानों को मौका दिया, बैंकों का राष्ट्रीयकरण किया, भूमि सुधार का कार्यक्रम किया, अब आने वाले समय में किस तरह से हम हमारे पिछड़े वर्ग के साथी, दलित वर्ग के साथी, हमारे वो साथी जो गरीब हैं, चाहे उनका समाज अच्छा हो लेकिन चाहे वो गरीब हैं, उन सबको हम आगे बढ़ाने का काम कैसे करें, हम अपने अक़लियत के साथियों को आगे बढ़ाने का काम कैसे करें, बहनों को आगे बढ़ाने का काम कैसे करें। इसके लिए पहले जरूरी था, और राहुल जी कहते हैं कि एक्सरे करना जरूरी था, तो वो आपके यहाँ पर बड़े बड़े विशेषज्ञ कहते हैं कि बहुत अच्छे ढंग से हुआ और 42% ओबीसी रिजर्वेशन मिले, इसकी जी तोड़ लड़ाई आपके प्रदेश की सरकार कर रही है। हम सब लोग आप सबका भी आह्वान करते हैं, आने वाली 6 तारीख को हम सब बड़ी संख्या में दिल्ली जाएंगे और दिल्ली की संसद के बाहर बैठ के धरना करेंगे कि हम सबको जातिगत न्याय मिलना चाहिए। जो न्याय का हक है वो हम सबका हक है, और उस न्याय के हक की लड़ाई हमारे नेता राहुल जी, हमारे माननीय कांग्रेस के अध्यक्ष खड़गे जी, हमारी नेता आदरणीय सोनिया जी और प्रियंका जी, हमारे प्रदेश में हमारे माननीय मुख्यमंत्री जी और हमारे प्रदेश कांग्रेस कमेटी के सम्मानित अध्यक्ष जी, हमारे सारे कांग्रेस के नेता लड़ रहे हैं। इस लड़ाई में हमें आप सबका साथ चाहिए, आप सबका आशीर्वाद चाहिए, क्योंकि कोई भी लड़ाई जब जन आंदोलन बनती है तभी उस लड़ाई को हम सफल कर सकते हैं, आबाद कर सकते हैं, और इसीलिए हम आपके बीच में आए हैं। हम लोग आपकी बात सुनना चाहते हैं, जो अलग अलग आपके बीच में मसले हैं उसको जानना चाहते हैं, और आप सबके बीच सामाजिक न्याय का सवाल लेके, संविधान के अधिकार का सवाल लेके लड़ाई लड़ने का काम जो आपके प्रदेश की सरकार और हमारे देश के नेता कर रहे हैं, उनका हाथ मजबूत करने के लिए हम आपके बीच में आए हैं। आने वाले समय में पंचायतों के चुनाव होने वाले हैं, स्थानीय निकायों के चुनाव होने वाले हैं। इन चुनावों में आप सबका सहयोग रहा तो एक कड़ी से कड़ी जुड़ती है। प्रदेश में हमारी सरकार है, पंचायतों में, स्थानीय निकायों में कांग्रेस के जनप्रतिनिधियों को आशीर्वाद मिलता है, तो हम और ज्यादा अच्छा काम आपके बीच में सेवा के तौर पे आपको मजबूत करने के लिए, सशक्त करने के लिए कर सकते हैं। और यही मन लेकर ये जनहित पदयात्रा शुरू की गई है, और
हमारे प्रदेश कांग्रेस कमेटी ने इसका ऐलान किया। हम सभी अलग अलग पूरे प्रदेश में जाने का प्रयास करेंगे और आपके बीच में आकर आपकी बात को सुनने का काम करेंगे। बहुत बहुत धन्यवाद। जय हिंद, जय भारत, जय जगत।